క్రీస్తు పరిశుద్ధ నామమున కూడి వచ్చిన మీ అందరికీ మారనాథ. దేవుని చిత్తమును బట్టి మోషే సుఖోపవాస ధ్యానములలో 32వ దినములోనికి ప్రవేశింపచేసిన దేవునికి మహిమ ఘనత కీర్తి ప్రభావములు కలుగును గాక. ఆమెన్. 32వ అధ్యాయంలో 35 వచనములు మనకు కనబడుచు ఉన్నవి. ఈ 35 వచనములలో నుండి 2 సంగతులను ఈ దినమందు మీకు బోధించుటకు నేను ఇష్టపడుచు ఉన్నాను. ఇశ్రాయేలీయులు నిబంధనను మీరుట లేక ఆజ్ఞను తిరస్కరించుట, దేవునికి వ్యతిరేకమగు కార్యములను చేయుట. ఇది 32 అధ్యాయం మొదటి 6 వచనములలో వ్రాయబడినటువంటి మాట. ఇక 7వ వచనము నుండి 35వ వచనం వరకు లేక 33 వచనం వరకు మనం చూస్తే మోషే ఇశ్రాయేలీయుల కొరకు దేవునిని వేడుకొనుట. 2 విషయములు. ఇశ్రాయేలీయుల నిబంధనను మీరుట, మోషే వారి కొరకు దేవునిని వేడుకొనుట లేక విజ్ఞాపన చేయుట, ప్రార్థన చేయుట. ఈ విషయములు ఈ 32వ అధ్యాయంలో మనకు కనబడుచు ఉన్నవి. 32వ అధ్యాయం మొదటి వచనం నుండి మనం చూస్తే, మోషే కొండ దిగకుండా తడవు చేయుట ప్రజలు చూచినప్పుడు ఆ ప్రజలు అహరోను నద్దకు కూడి వచ్చి, లెమ్ము, మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయుము, ఐగుప్తులో నుండి మమ్మను రప్పించిన మోషే అనువాడు ఏమాయనో మాకు తెలియదని అతనితో చెప్పాను. అందుకు అహరోను, మీ భార్యలకు మీ కుమారులకు కుమార్తెలకు చెవులనున్న బంగారపు పోగులను తీసి నా యొద్దకు తెండని వారితో చెప్పగా, ప్రజలందరూ తమ చెవులనున్న బంగారపు పోగులను తీసి అహరోను వద్దకు తెచ్చారు. అతడు వారి యొద్ద వాటిని తీసుకొని పొగరుతో రూపమును ఏర్పరిచి దాన్ని పోత పోసిన దూడగా చేసెను. అప్పుడు వారు, ఓ ఇశ్రాయేలు, ఐగుప్తు దేశములో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అనిరి. అహరోను అది చూచి దాని ఎదుట ఒక బలిపీఠము కట్టించెను. మరియు అహరోను రేపు యెహోవాకు పండుగ జరుగునని చాటింపగా, మరునాడు వారు ఉదయం లేచి దహన బలులను సమాధాన బలులను అర్పించిరి. అప్పుడు జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకును లేచిరి. మొదటి వచన ప్రకారంగా మోషే కొండ మీద ఉండిపోయినాడు. మనకు తెలుసు, 24వ అధ్యాయంలో 70 మంది పెద్దలు, మోషే, హూరు, అహరోను వీరందరూ కొండ మీదకి వెళ్ళారు. మిగిలిన పెద్దలందరూ కొండ దిగి రాగా మోషే ప్రభువుతో కూడా ఉండడానికి పిలువబడి కొండ మీద ఉండిపోయారు. సుమారుగా ఒక 40 దినాల పాటు మోషే గారు ప్రభువుతో ఉండిపోయారు. ఆయన లేకపోయినప్పటికీ ఆయన స్థానంలో మోషే 2 వ్యక్తులను నాయకులుగా ఏర్పాటు చేశారు. తాత్కాలిక నాయకులుగా మోషే ఏర్పాటు చేసినటువంటి నాయకులు అహరోను, హూరు అనే వారిని ఏర్పాటు చేశారు. అయితే ప్రజలందరూ అహరోను యొద్దకు వచ్చి, ఆ మోషే అనేవాడు ఏమాయనో మాకు తెలియదు, మా ముందర నడవడానికి ఒక దేవతను మా కొరకు మీరు చేయాలని అహరోనుతో మాట్లాడారు. తమ ముందర నడుచుచు పగలు మేఘస్తంభంగా రాత్రి అగ్నిస్తంభంగా ఉండి వారిని నడిపించుచున్న దేవుని వారు మరచి ఉన్నారు. ఐగుప్తీయుల బానిసత్వపు కాడి నుండి వారిని విడిపించిన దేవుని వారు మరచి ఉన్నారు. ఐగుప్తీయులను శ్రమ పెట్టుటకు 10 విధమైన తెగుళ్ళను రప్పించి వారిని మొత్తిన దేవుని మరచి ఉన్నారు. ప్రియమైన వాళ్ళరా, ఎర్ర సముద్రమును పాయలుగా చేసి నడిపించిన దేవుని మరచి ఉన్నారు.
ఆకాశము నుండి మన్నాను కురిపించిన దేవునిని మరచి ఉన్నారు. ప్రియులారా, నాయకులుగా ఏర్పాటు చేసిన వారు ఒకవేళ కొన్ని సమయాల్లో అందుబాటులో ఉండవచ్చు, ఉండలేకపోవచ్చు. కానీ నిత్యము దేవుడు మనతో ఉన్నాడు. నిన్ను కాపాడువాడు కొనుకడు, ఇశ్రాయేలును కాపాడువాడు కొనుకడు, నిద్రపోడు. తల్లి అయిన ఒకవేళ మరచును గాని నేను నిన్ను మరువను, యుగ సమాప్తి పర్యంతము సదాకాలం మీతో కూడా ఉంటాను అని వాగ్దానం చేసినటువంటి ఆ మహనీయ దేవుడు నిత్యము మనతో ఉంటాడు. నాయకుడు లేకపోయినా, తల్లి లేకపోయినా, తండ్రి లేకపోయినా, స్నేహితులు లేకపోయినా, మనవారనే వారు ఒకవేళ మనకు సమీపంలో లేకపోయినా, అందుబాటులో లేకపోయినా, ఈ భూమండలం అంతటా అన్ని చోట్ల ఉన్నవారికి నిత్యము ఉండేవాడు ఎవరు అంటే మన ప్రియమైనటువంటి దేవుడు. ఇప్పటికే వారు ఎన్నో కార్యములను వారు చూచారు, అద్భుత కార్యములను చూచారు. దేవుడు వాటిని వారికి ఇవ్వడం మానలేదు. మోషే ఒకవేళ అందుబాటులో లేకపోయి ఉండవచ్చు, కానీ మన్నా ప్రతిదినము వారి యొద్దకు వస్తూనే ఉంది. మాంసము ప్రతిదినం వారి యొద్దకు వస్తూనే ఉంది. తాత్కాలికంగా నాయకులుగా అహరోను గారు, హూరు గారు వారికి ఉండనే ఉన్నారు. ఏ విధమైన కొదువ లేదు, ఏ విధమైన కొరత లేదు, ఏ విధమైన లోటు లేదు, వారికి వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. కానీ వారు అహరోనును కోరుతున్నారు, ఒక దేవతను మా కొరకు చేయమని కోరుచున్నారు. సరే, నాయకుడిగా ఉండినటువంటి అహరోను వారిని ధైర్యపరచవలసి ఉన్నది, బలపరచవలసి ఉన్నది. వారితో మాట్లాడి మనం దేవునికి ప్రార్థన చేద్దాం, దేవుని చిత్తాన్ని తెలుసుకుందాం. ఎందుకంటే వారు ఈ సంగతిని ఎరిగిన వారు. మోషే గారు ఫరో కఠినపరచబడుతున్నప్పుడల్లా దేవుణ్ణి అడిగేటటువంటి విషయం అహరోను గారు ప్రక్కనే ఉండి చూచారు. కాబట్టి ఇప్పుడు దేవుణ్ణి అడగవలసిన వీరు, దేవుణ్ణి ప్రార్థన చేయవలసినటువంటి వీరు దేవుని మీద ఆధారపడకుండా, మోషే చేసిన పద్ధతి చొప్పున చేయకుండా, ఇప్పుడు తన స్వంత ఆలోచన, తన స్వంత తెలివిని వినియోగించి మీ యొక్క చెవులకు ఉండినటువంటి ఆ బంగారపు వస్తువులను తెమ్మని వారిని కోరడం, వారందరూ ఆ బంగారు వస్తువులను తేవడం, ఆ బంగారు వస్తువులను బట్టి ఒక బంగారు దూడ విగ్రహాన్ని చేయడం. ప్రియమైన వాళ్ళరా, మనం చూస్తూ ఉన్నాం. ఆత్మరూపి అయిన దేవుణ్ణి మరచి, అగ్నిస్తంభం మేఘస్తంభంలో ఉండి నడిపించుచున్నటువంటి దేవుణ్ణి మరచి, ప్రియులారా, ఒక విగ్రహమును చేయమని వారు కోరుచు ఉన్నారు. దేవునికి ఇది కోపాన్ని రప్పించే విషయం. దేవుని స్థానంలో మనం దేనినైనా అధికంగా ప్రేమిస్తూ ఉంటే ఆయన దాన్ని సహించలేడు. దేవునికి ఆపాదించవలసిన ఘనత, దేవునికి ఆపాదించవలసిన మహిమ, దేవునికి ఆపాదించవలసిన కీర్తి మరి దేనికి ఆపాదించినప్పటికీ కూడా అది దేవునికి ఇష్టమైనటువంటి కార్యం కాదు. దేవుని దృష్టిలో అది సమ్మతమైనటువంటి పని కాదు. ప్రియమైన వాళ్ళ వారు ఏం చేస్తూ ఉన్నారు అంటే, మరి ఒక బలిపీఠాన్ని కట్టారు, బలులను అర్పిస్తూ ఉన్నారు. దహన బలి, సమాధాన బలులను అర్పిస్తూ ఉన్నారు. ప్రియమైన వాళ్ళని అంతేకాదు, అక్కడ మనం చూస్తే 6వ వచనంలో తినుచు, త్రాగుచు, కూర్చుండి, ఆడుచు వారు ఆ యొక్క బలిపీఠం ముంద మరి ఆరాధిస్తూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుడు వారికి ఇచ్చినటువంటి ఆజ్ఞలు, నేను తప్ప వేరొక దేవుడు మీకుండకూడదు, పైన ఆకాశం అందే గాని, క్రింద భూమి అందే గాని, భూమి కింద నీళ్ళ అందే గాని మరి ఏ ఆకారాన్ని కూడా మీరు పూజించకూడదు, నమస్కరించకూడదు, సాగిల పడకూడదు అంటూ ఆయన వారికి తెలియచేస్తే, వారితో ఆయన నివాసం ఉండాలని ఆశపడుతూ మందిరాన్ని కట్టాలని, ఆ మందిరము పరిశుద్ధ స్థలంగా, అతి పరిశుద్ధ స్థలంగా ఉండాలని ఆయన కోరుకుంటూ ఆ మందిర నిర్మాణమును గూర్చినటువంటి విషయాలను ఆయన తెలియజేస్తూ ఉంటే, ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆ యొక్క 10 ఆజ్ఞలు గల పలకలను, శాసనములను శిలల మీద వ్రాసి వారి చేతికి, మోషే చేతికి వాటిని అందిస్తూ ఉంటే,
ప్రియమైన వారు, ఈ లోపు ఇక్కడ జరుగుతున్న కార్యము ఏమిటి అంటే దేవునికి వ్యతిరేకమైన కార్యము, దేవుని నిబంధనకు వ్యతిరేకమైన కార్యము, దేవుని ఆజ్ఞలకు వ్యతిరేకమైనటువంటి కార్యమును జరిగిస్తూ ఉన్నారు. దానిని దేవుడు చూచి సహించలేకపోవచ్చు ఉన్నట్టుగా మనం గమనిస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి వాళ్ళరా, గమనించాలి, నేటి దినాల్లో కూడా ప్రస్తుత విశ్వాసులు చేసే పనిది. బహిరంగంగా ఒకవేళ విగ్రహారాధన చేయకపోవచ్చు, కానీ అంతరంగిక విగ్రహారాధన, దేవుని కంటే మనం దేన్ని ఎక్కువగా ప్రేమించినా, ఒకవేళ ధనమును ప్రేమించినా, కుటుంబమును ప్రేమించినా, ఎవరిని ఎక్కువగా ప్రేమించినా అది అంతరంగిక విగ్రహారాధన అవుతుంది. కాబట్టి దేవుని పిల్లలు దేవుని మాత్రమే ప్రేమిస్తూ దేవునిలో కొనసాగవలసిన వారై ఉంటూ ఉన్నారు. ఇది మొదటి విషయం. ఇది చూసినటువంటి ప్రభు 7వ వచనం నుంచి మనం చూస్తే, మరి చూడండి 7వ వచనంలో, కాగా యెహోవా మోషేతో ఇట్లా, నీవు దిగి వెళ్ళుము, ఐగుప్తు దేశం నుండి నీవు రప్పించిన నీ ప్రజలు చెడిపోయిరి. ఐగుప్తు దేశం నుండి నీవు రప్పించిన నీ ప్రజలు చెడిపోయిరి. దేవుడు నీ ప్రజలు, నా ప్రజలు అని పిలిచిన ప్రభు ఇప్పుడు మోషేతో నీ ప్రజలు అంటున్నాడు. కారణం ఏంటంటే త్రోవ తప్పారు గనుక, ఆజ్ఞ మీరారు గనుక, దేవుని యొక్క మాటను నిర్లక్ష్యం చేశారు గనుక నీ ప్రజలు అనేటటువంటి మాట. వారు ఏం చేస్తున్నారో చెబుతున్నాడు. వారు తమ కొరకు ఒక దూడ విగ్రహాన్ని చేసుకున్నారు, దానికి సాగిల పడుతున్నారు అంటూ మోషేకు తెలియచేస్తూ, కాబట్టి వారు చెడిపోయారు గనక, త్రోవ నుండి తప్పిపోయారు గనక, తమకు ఏ విధంగా సహాయపడని ఒక దేవతను వారు పూజించడానికి ఇష్టపడుతున్నారు గనుక, సహాయపడిన నన్ను కాదనుకుని సహాయము చేయని దేవత వైపు వారు చూస్తూ ఉన్నారు గనుక, నేను వారిని దహించి వేస్తాను, నేను వారిని నాశనం చేస్తాను అనేటటువంటి మాట. వారు ఎలాంటి వారంటే లోబడనొల్లని ప్రజలు అని 9వ వచనంలో తెలియజేస్తూ 10వ వచనం, నీవు ఊరకుండుము, నేను వారిని కాల్చివేస్తాను, నిన్ను గొప్ప జనముగా చేసేస్తాను. మోషే, నిన్ను గొప్ప జనముగా చేస్తాను, నీవు ఊరుకో, నువ్వు మాట్లాడకుండా మౌనంగా ఉండు, నేను నిన్ను గొప్ప జనంగా చేస్తానని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. 2వ మాట మనం చూస్తే, మోషే ఇశ్రాయేలీయుల కొరకు వేడుతున్నాడు. నిబంధన మీరినటువంటి ఇశ్రాయేలీయులను నాశనం చేయడానికై దేవుడు సిద్ధపడుతూ ఉంటే ప్రియమైన వాళ్ళరా, మోషే గారు దేవునిని వేడుకుంటున్నాడు. 11వ వచనం నుండి 14వ వచనం వరకు ఈ మాటలు మనకు కనబడుతూ ఉన్నాయి. అయ్యా, ఇశ్రాయేలీయులను నశింపచేయవద్దు, దయచేసి వారి పాపాన్ని మీరు మన్నించండి అని ప్రాధేయపడి బ్రతిమలాడుతూ వేడుకుంటున్నాడు. ప్రియమైన మోషే గారి యొక్క నిస్వార్థ ప్రార్థన, మనకు కనబడుతూ ఉన్నది. దేవుడు ఒక ఆఫర్ ఇచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. నీ ఊరుకో, నిన్ను నేను గొప్ప జనంగా చేస్తాను మోషే చెబుతూ ఉంటే, తాను గొప్ప జనముగా ఉండుట కొరకు ఆయన ఇష్టపడట్లేదు, కానీ దేవుని నామమునకు అవమానము కలగకూడదని, ఇంత గొప్పగా ఇశ్రాయేలు నడిపిస్తున్న దేవునికి ఇప్పుడు తప్పు మాట రాకూడదని, ఆయన నామము హెచ్చింపబడాలి అని ఆయన కోరుకుంటూ 2 కారణాలు తెలియజేస్తున్నాడు. దయచేసి వారి మీద నువ్వు సంతాపడాలి. నీవు ఎందుకని సంతాపడాలంటే 11వ వచనంలో చెబుతున్నాడు, మహాశక్తి వలన, బాహుబలం వలన నీవు తోడుకుని వచ్చినటువంటి ప్రజల మీద నీ కోపం మండనేలా, ఆయన కొండల్లో వారిని చంపునట్లు, భూమి మీద నుండి వారిని నశింపచేయనట్లు, కీడు కొరకే వారిని తీసుకొని పోయినని ఐగుప్తీయులు ఎలా చెప్పుకొనవలెను. ఇప్పుడు ఐగుప్తీయులకు లోకు అవుతాం కదా, ఐగుప్తీయులు హేళన చేస్తారు కదా,
మీ నామాన్ని విమర్శిస్తారు కదా, వారి దేవుడు వారిని కొండల్లోనికి తీసుకుని వెళ్ళి వారిని నశింప చేశారని, భూమి మీద ఉండకుండా వారిని నశింప చేశారని వారు ఎలా చెప్పుకొనవలెను? ఐగుప్తీయుల ఎదుట మీకు ఘనత కలిగేటట్టుగా అద్భుతంగా తోడుకుని వచ్చినటువంటి ఆ ఇశ్రాయేలీయులను మార్గములో మీరు సంహరిస్తే ఐగుప్తీయుల విమర్శకు మనం లోనవుతాం కదా. కాబట్టి నీ కోపాగ్నుని మల్లుకొని ఈ ప్రజలకు నువ్వు చేయాల్సిన కీడును గూర్చి దయచేసి సంతాపపడండి ప్రభు అని దేవుణ్ణి వేడుచున్నాడు మోషే తన ప్రార్థనలు. మరొక అంశాన్ని ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. అది 13వ వచనంలో మనం చూస్తే, నీ సేవకులైన అబ్రహామును, ఇస్సాకును, ఇశ్రాయేలును జ్ఞాపకం చేసుకొనుము. నీవు వారితో ఆకాశ నక్షత్రం వలె మీ సంతానం అభివృద్ధి చేసి నేను చెప్పిన ఈ సమస్త భూమిని మీ సంతానానికి ఇచ్చేదననియు, వారు నిరంతరము వారికి దానికి హక్కుదారులగుదరనియు వారితో నీ తోడని ప్రమాణం చేసావు కదా. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు మీరు ఏమని ప్రమాణం చేశారు? అందుకే కదా ఐగుప్తులో ఉన్నటువంటి జనాంగాన్ని మీరు తోడుకుని వస్తున్నారు. ఇప్పుడు మీ కోపాగ్ని చేత వారిని కాల్చివేస్తే, వారిని లయం చేస్తే, ఇదిగో నీ సేవకులైనటువంటి అబ్రహామునకు, ఇస్సాకునకు, యాకోబునకు మీరు ఇచ్చినటువంటి ఆ వాగ్దానం ఏమవుతుంది? దయచేసి ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభు అంటూ మోషే గారు దేవుని సన్నిధిలో విజ్ఞాపనము చేయుచున్నాడు. తాను తోడుకొని వచ్చిన జనాంగం కొరకు దేవుని సన్నిధిలో బ్రతిమలాడుకుతున్నాడు, ప్రాధేయపడుతున్నాడు. దయచేసి ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి ప్రభు అని ప్రాధేయపడుతూ ఉన్నాడు. 14వ వచనం, అంతటా యెహోవా తన ప్రజలకు చేసేదని చెప్పిన ఆ కీడును గూర్చి సంతాపపడెను. ఇక్కడ ఒక విషయం గమనించాలి. మోషే మనవని మన్నించారు, ఆ ఇశ్రాయేలుకు ఉద్దేశించినటువంటి ఆ కీడును చేయక సంతాపపడ్డారు. అయితే ఇక్కడ ఇంకొక విషయం కూడా గమనించాలి. కేవలము మోషే ప్రార్థనను బట్టి మాత్రమే క్షమించడం కాదు, కానీ ఇందులో దేవుని యొక్క మంచితనము, దేవుని యొక్క జాలి, దేవుని యొక్క దయగల గుణము కనబడుచున్నది. దేవునికి స్తుతి కలుగునుగాక. ఆమెన్. ఇశ్రాయేలీయులు ఉగ్రతకు పాత్రులైనప్పటికీ కూడా మోషే ప్రార్థన విని వీరిని కాపాడుచున్నాడు. ఆయన దయను బట్టి, ఆయన ప్రేమను బట్టి, ఆయన మంచితనాన్ని బట్టి. ఇప్పుడు మనం నేర్చుకోవాల్సినటువంటి ఒక పాఠం ఏమిటంటే, దేవుని పిల్లలమైన మనం నశించిపోవచ్చున్న జనాంగమును గూర్చి ప్రాధేయపడాలి, వారిని గూర్చి ప్రార్థన చేయాలి. ఎందరో నశించిపోతూ ఉన్నారు, ఎందరో నశించిపోతున్నారు, ఎందరో రక్షణ లేక జీవించుచూ ఉన్నారు. వారందరి కొరకు నిరంతరము నిత్యము మనమందరం కూడా ప్రార్థనలు చేయవలసిన వారమై ఉన్నాము, గ్రహించాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను. ప్రియమైన వాళ్ళరా గమనించండి. ఇక మోషే ఇశ్రాయేలీయులను క్రమశిక్షణ చర్యలు తీసుకుంటా ఉన్నాడు. ఇశ్రాయేలీయులకు క్రమశిక్షణ చర్యలు, 1 దేవుణ్ణి వేడుకొన్నాడు, 2 క్రమశిక్షణ చర్యలు ఆరంభించాడు. 15వ వచనం నుండి, దేవుడిచ్చిన 2 పలకలు చేత పట్టుకుని కొండ దిగి వస్తున్నాడు. ఆ పలకలకు 2 వైపులా వ్రాయబడి ఉన్నవి, ఆ యొక్క 10 ఆజ్ఞలు వ్రాయబడి ఉన్నవి. ఆ పలకలు దేవుడే చేశారు. దాని మీద చిక్కినటువంటి వ్రాత దేవుని చే వ్రాత అయి ఉంటూ ఉన్నది. కిందకు వచ్చేసరికి అందరూ ఆనందంగా కేకలు వేస్తూ ఉన్నారు. కాబట్టి మరి మోషే కోపము మండినట్టుగా మనం చూస్తున్నాం. చేతిలో పట్టుకున్నటువంటి ఆజ్ఞల కింద పారవేసినాడు. ఎందుకనంటే ఏ ఆజ్ఞలు అనుసరించాలని తాను బోధించడానికై ఆ పలకలను తీసుకుని వస్తున్నాడు. ఆ ముందుగానే ఆయన స్వరం ద్వారా ఈ మాటలు వారు విన్నారు. అలాగూ చేస్తామని వారందరూ తీర్మానం చేశారు. కానీ కొద్ది దినాల్లోనే వారు మరలా పాపంలో పడిపోయి అక్రమ కార్యాలు చేస్తున్నారు కనుక వాటిని ఆయన మరి విడిచిపెట్టగా అవి పగిలిపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి వాళ్ళరా గమనించాలని మీకు తెలియచేస్తూ ఉన్నాను. తరువాత ఆయన చేసిన పని, బంగారు దూడ బొమ్మను కాల్చివేసి ఆ బూడిదతో ఇశ్రాయేలీయులకు త్రాగించినట్టుగా మనము చూచుచూ ఉన్నాము.
తరువాత వీరికి నాయకుడుగా, తాత్కాలిక నాయకుడుగా, తాను కొండ మీద దేవుని సన్నిధిలో ఉన్నంత కాలము తాత్కాలిక నాయకునిగా ఏర్పాటు చేసినటువంటి అహరోనును గద్దించుచున్నాడు. ఎందుకంటే అతడు బాధ్యుడై ఉన్నాడు. కానీ ఆ బాధ్యతను ఆయన స్వీకరించలేదు. ఆయన వారిని విచ్చలవిడిగా విడిచిపెట్టి వేసినాడు. కాబట్టి అడుగుతున్నాడు, ప్రశ్నిస్తా ఉన్నాడు. 21వ వచనంలో, అప్పుడు మోషే, నీవు ఈ ప్రజల మీదకి గొప్ప పాపము రప్పించినట్లు వారిని ఏమి చేశారని అహరోనును అడుగగా, అహరోను అడుగుతున్నాడు, ఏం చేశారయ్యా మీరు ఇలా చేస్తున్నా, ఇలా చేసేయాలి, విడిచిపెట్టేశావు అని అడుగుతా ఉన్నాడు. కానీ ఆయన తన తప్పంతటిని తన మీద పెట్టుకోకుండా ఐగుప్తీయుల మీద పెట్టి ఇశ్రాయేలీయుల మీద పెడుతూ ఉన్నాడు. ఏమనంటే, అహరోను, నా ఏలిన వాడని కోపం మననీయకము, ఈ ప్రజల దుర్మార్గులను మాటని విరుగుదువు, వారు మాకు ముందు నడుచుటకు ఒక దేవతను చేయము, ఐగుప్తులో నుండి మమ్మల్ని రప్పించిన వాడకు మోషే ఏమాయినో మాకు తెలియదండ్రి, అందుకు నేను ఎవరి యొద్ద బంగారం ఉన్నదో దాన్ని ఓడదీస్తే నేను చెప్పితిని, నేను దాన్ని అగ్నిలో వేయగై తోడ ఆయనను. ప్రజలు విచ్చల విడిగా తిరుగుటయు మోషే చూచెను, వారి విరోధులతో వారికి ఎగతాళి కలుగునట్లు అహరోను విచ్చల విడిగా తిరుగుటకు వారిని విడిచిపెట్టి ఉండెను. నాయకుడైన వాడు సంఘమును ఒక క్రమశిక్షణలో ఉంచాలి. దేవుని యొక్క మార్గములలో వారిని పెంచాలి. దైవ చిత్తములో వారిని నడిపించాలి. కానీ మోషే అహరోను వారిని విచ్చలవిడిగా విడిచిపెట్టాడు గనుక మొదట ప్రశ్నించేది ఎవరినంటే నాయకుడుగా ఉండేవారిని. ఇక్కడ నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, రేపటి దినమందు దేవుడు నాయకులుగా ఉన్నవారిని, కాపరులుగా ఉన్నవారిని ప్రశ్నించేటటువంటి మాట. అందుకే మరి మనకి పత్రిక పాఠాల్లో కూడా వ్రాయబడిన మాట, బోధకులైన మనకు అతి కఠినమైన తీర్పు అనేటటువంటి మాట. జాగ్రత్తగా మనం ఉండాలి. దేవుడు మొట్టమొదట ప్రశ్నించేది దైవ సేవకులైనటువంటి వారిని. ప్రియమైన వాళ్ళరా, గమనించాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి తర్వాత మరొక పని చేస్తూ ఉన్నాడు. 1 ఆజ్ఞలను పగలగొట్టాడు, 2 బొమ్మను కాల్చివేసి బూడిదతో వారిని త్రాగించాడు, 3 అహరోనును గద్దించాడు, 4వదిగా తన పక్షమున ఎవరు ఉన్నారో వారిని మరి రమ్మని కోరాడు. లేవీయులందరూ అతని యొద్దకు కూడి వచ్చారు. అప్పుడు ప్రతివాడు తన కత్తిని తీసుకొని మరి పాలెం దూరం నుంచి మీరు వెళుతూ ఎవరైతే విగ్రహారాధనలో ఉన్నారో వారిని మరి చంపమని చెప్పగా ఇంచుమించు 3,000 మంది కూలిరి. 3,000 మంది కూలిరి. గమనించాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఆ తర్వాత ఆ లేవీయులు దేవుని పక్షంగా, మోషే పక్షంగా ఉన్నారు కనుక దేవుని మందిరములో వారు పని చేయడానికి దేవుడు వారిని ప్రత్యేకపరిచినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇది ఒక చర్య. 4 చర్యలు మనం చూస్తున్నాం. ఇక 5వ విషయం ఏంటంటే, మరొకసారి మరలా కొండ మీదకి వెళ్ళిపోతున్నాడు ప్రార్థన చేయడానికి. 30వ వచనం నుంచి 33వ వచనం వరకు మనం చూస్తే కొండ మీదకి వెళ్ళి ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తూ ఉన్నాడో మరి ఆయన వెళుతూ ప్రజలందరూ కూడా మాట చెబుతున్నాం. 30వ వచనం, మరునాడు మోషే ప్రజలతో, మీరు గొప్ప పాపం చేస్తారు కనుక యెహోవా యొద్దకు కొండ ఎక్కి వెళ్ళేదను, ఒకవేళ మీ పాపమునకు ప్రాయశ్చిత్తము చేయగలనేమో అనెను. అప్పుడు మోషే యెహోవా యొద్దకు తిరిగి వెళ్ళి, అయ్యో, ఈ ప్రజలు గొప్ప పాపం చేసిరి, వారు బంగారు దేవతను తమ కొరకు చేసుకొనిరి. అయ్యో, నీ వారి పాపమును ఒకవేళ పరిహరించితివా, లేనిడలు నీవు రాసిన నీ గ్రంథములో నుండి నా పేరు తుడిచివేయమని బతిమాలు కొనుచున్నాను నేను. దేవునికి స్తుతి కలుగునుగాక. మోషే 2వసారి విజ్ఞాపనము. 1, ఇశ్రాయేలీయులు ఏమి చేయుచున్నారో తెలియక మునిపే ఇశ్రాయేలీల పాపమును చూచి వారిని చంపుటకు ఇష్టపడిన దేవునిని బతిమలాడుకున్నాడు. కొండ మీద ఉండగానే కిందకు వచ్చి కొన్ని క్రమశిక్షణ చర్యలు చేపట్టాడు. తర్వాత మరలా ఈ పాపం పోవాలంటే దేవుడే క్షమించాలనుకొని మొట్టమొదట వారు నశింపచేయకుండా ఉండుటకు ప్రార్థన చేశాడు. ఇది మొదటి ప్రార్థన. 2వ విజ్ఞాపన ఏమిటంటే, వారి పాపము క్షమించి వారిని
వారిని రక్షించాలనేటటువంటి భావనతో మరలా కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. పాప ప్రాయశ్చిత్తము నిమిత్తము మోషే విజ్ఞాపనము చేయుచున్నారు. మరి పాపమును కప్పుట లేదు కానీ పాపమును ఒప్పుకొనుచున్న, అయ్యో ఈ ప్రజలు గొప్ప పాపము చేశారు, ఈ ప్రజలు గొప్ప పాపం చేశారు, దయచేసి వారి పాపమును నీవు పరిహరించవలసి ఉన్నది, వారి పాపమును నీవు క్షమించవలసి ఉన్నది అంటూ దేవునికి మొర్ర పెడుతూ ఓ గొప్ప మాట, బహుశా చాలా గొప్ప మాట. ఏ నాయకుడు ఇలాంటి మాట చెప్పలేడేమో కానీ మోషే దేవుని ఇల్లంతట్లో నమ్మకమైన వాడు కాబట్టి, దేవుని ఇల్లంతట్లో కూడా నమ్మకమైన వాడు కాబట్టి, ద్వితీయోపదేశకాండం 34వ అధ్యాయం 12వ వచనంలో చెప్పబడినట్టుగా యెహోవాను ముఖాముఖిగా ఎరిగిన మోషే వంటి ప్రవక్త ఇశ్రాయేలీయుల్లో ఇదివరకు పుట్టలేదు అని వ్రాయబడినట్టుగా. ప్రియమైనటువంటి వాళ్ళరా, మరి అలాగే సంఖ్యాకాండం 12వ అధ్యాయం 7వ వచనంలో మరి ఆయన భూమి మీద ఉన్న వారందరిలో కూడా మిక్కిలి నమ్మకమైన వాడు అనే మాట, నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు అనే మాట, భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు అనే మాటలు అక్షరాల నెరవేర్చబడుతూ ఉన్నాయి. ఏమని ప్రార్థిస్తున్నాడంటే, ఒకవేళ నువ్వు వారిని క్షమించకపోతే నీవు రాసిన నీ గ్రంథములో నుండి నా పేరు తుడిచిపెట్టి వేయము. అంటే నా పేరు తుడిచిపెట్టినా పర్లేదు కానీ నీవు నాకు అప్పగించినటువంటి జనాంగాన్ని నీవు ఈ పాపాన్ని నుంచి విడిపించవలసిందే అంటూ తనకు అప్పగింపబడిన జనాంగమును గూర్చినటువంటి ఆలోచన ఈ మోషేలో ఉన్నది. కాబట్టి మోషే దేవుని ఇల్లంతట్లో కూడా నమ్మకమైన వాడు. దేవునికి స్తుతి కలుగును గాక. ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం 18వ వచనంలో ఆ వాక్యాన్ని చదివినప్పుడు ఎంతో ఆశ్చర్యం మనకు కలుగుతూ ఉంటుంది, ఎంతో ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది. 18వ అధ్యాయం 18వ వచనంలో మోషే గారి యొక్క గొప్పతనం మనకు కనబడుతూ ఉంటుంది. వారి సహోదరులో నుండి నీ వంటి ప్రవక్తను వారి కొరకు పుట్టించేదను. అంటే ఇది యేసు ప్రభువును గూర్చి చెప్పబడిన మాటను మనం ఎరుగుదుము. కానీ ఇక్కడ చెబుతున్న మాట నీ వంటి ప్రవక్తను. నీ వంటి ప్రవక్తనంటే ఆ పుట్టేవారు ఎలా ఉంటారంటే నీ వలే, అంటే యేసుక్రీస్తునుకు సాటి అయిన వాడు, సరిపోయిన వాడు. ఆ విధంగా ఇశ్రాయేలీయుల రక్షణ కొరకు మరి ప్రయాసపడిన వాడు. అందుకే దైవజనుడు కూడా రాస్తూ, పుట్టవలయు మోషే వంటి పూర్ణ ప్రవక్త, ఎట్టి వారలైన నెరుగనట్టి ధర్మముల్ దిట్టముగను స్థాపింప దేవపుత్రుడు పుట్టెన్ గొప్ప బోధకుడాయెను. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన నీ వంటి ప్రవక్తను, మోషే వంటి ప్రవక్త, నీ వంటి ప్రవక్తను వారి కొరకు నేను పుట్టిస్తానని దేవుడు తెలియచేస్తున్న మాటలు చూసినప్పుడు ఈ మోషే ఎంత గొప్ప ప్రార్థనా పరుడు, ఎంత గొప్ప విజ్ఞాపన పరుడు. తనకు అప్పగింపబడినటువంటి ఆ మంద ఎడల, తనకు అప్పగింపబడిన ఆ సంఘము ఎడల, తనకు అప్పగింపబడినటువంటి వారిలో కలిగిన ప్రేమ, నా పేరు గ్రంథములోని తుడిచిపెట్టము. సరే, దేవుని యొక్క మరి తీర్పు వేరుగా ఉన్నది. నిన్నెందుకు నా యొక్క గ్రంథంలో నుంచి తీసేస్తాను, ఎవరు నా ఎదుట పాపం చేశారో వారిని గ్రంథములను తుడిచిపెడతానని ప్రభువు మాట్లాడారు. తర్వాత దేవుడు అన్నాడు, సరే నేను మిమ్మల్ని విడిచిపెట్టను, కానీ 34వ వచనంలో నీవు వెళ్ళి నేను నీతో చెప్పిన చోటికి ప్రజలు నడిపించుము, ఇదిగో నా దూత నీకు ముందుగా వెళ్ళును, నేను వచ్చు దినమున వారి పాపమును వారి మీదకి రప్పించదనని మోషేతో చెప్పగా. గమనించండి, నీవు వెళ్ళుము, నేను దూతను పంపుతాను, నీకు తోడే ఉంటాను, నడిపిస్తానని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. ఈ మోషే ప్రార్థనను బట్టి దేవుడు వారిని విడిచిపెట్టి అలా పూర్తిగా వారిని నాశనం చేయలేదు, వారిని విడిచిపెట్టలేదు. దూతను పంపించి యథాప్రకారంగా ఆహారాన్ని, మాంసాన్ని అన్నిటిని కూడా వారికి రప్పిస్తూ వారిని ముందుకు సాగిస్తున్నాడు. ఇంతటితో ఈ 32వ అధ్యాయం
ముగించబడి ఉన్నది. దేవుడి మాటలు మీ హృదయాల్లో భద్రము చేయునుగాక. లోకాశలకు శరీరాశలకు లోబడకుండానట్లుగా లోకము వైపు తిరగకుండా దేవుని వైపే తిరిగే భాగ్యము, దేవుణ్ణి ఆరాధించే భాగ్యము, అనాది పురుషుడైనటువంటి ఆ దేవదేవుణ్ణి ఆరాధించే భాగ్యము ఆరాధికులమైన మనందరికీ దేవుడు దయచేయునుగాక. ఆమెన్. పరలోకపు తండ్రి, మీకు వందనాలయ్యా. ఇశ్రాయేలీయులు మీరు చేసిన కార్యములను మరచి మా ప్రభువా, మా తండ్రి, ఇదిగో లోకముతో ఏకమైనారు, లోకంతో కలిసినారు. తండ్రి క్షమించుము. మా తండ్రి, మాలో ఇటువంటి దుర్గుణములు ఏమైనా ఉంటే తొలగించివే. మేము అట్టివారం కాకుండా మాకు బుద్ధి కలుగుటకై వారి జీవితాలను మా ముందు ఉంచారు. కాబట్టి వారి వలె మేము నడవక మిమ్మల్ని హత్తుకొని మీ మార్గాల్లో జీవించగలిగిన భాగ్యము, ధన్యత, దీవెన మాకు ప్రసాదించుము. యేసుక్రీస్తు నామములో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందు నెరవేరునుగాక. మానుద నారిని మాకు దయచేయము. వాళ్ళ అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధాలను క్షమించుము. మమ్మను శోధనను తేకముకి నుండి తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవి అయ్యున్నవి. ఆమెన్. ప్రవేశ రక్తమునకు జయము, అపవాదికులకు లయము. ప్రవేశ రక్తమునకు జయము, అపవాదికులకు లయము. ప్రవేశ రక్తమునకు సంపూర్ణ విజయం, అపవాదికులకు అనంతకాల నాశనం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, సహాయకుడుగా ఆత్మ తండ్రి అన్యోన్య సహవాసము కూడి వచ్చిన మనలకు ఆయన వెంబడించే వారందరికీ తోడై ఉండును గాక. ఆమెన్. మారనాథ.